ఆలేరు ఎమ్మెల్యేకం తెలంగాణ సర్కార్ విప్పు బీర్ల ఐలయ్య సారు ఎన్నికల సంఘపోలకు సమర్పించిన ప్రమాణ పత్రం అంతా తప్పుల తడికేనట. ఎన్నికల సంఘాన్ని అధికారులను తప్పుదోవ పట్టించుండు కాబట్టి వెంటనే ఆయన్ని ఎమ్మెల్యే పోస్టులకెళ్ళి తీసేయాలి అని కోర్టుకెక్కిండట గీ అన్న. మరి అది నిజమేనా కాదా? శబ్దు రమ్మని పిలిపించిరట ఎన్నికల కమిషన్ వాళ్ళు. ఇంతకు ఏమేం తప్పులు రాసిండో అరుసుకొని వద్దాం పారి. ఇగో ఈయన్నే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎన్నికల అఫిడవిట్ల మొత్తం శుద్ధ అబద్ధాలు రాసిండని హైకోర్టుకి ఎక్కిండు. పేరు మహేష్ అట. ఈ మహేష్ అన్న చెప్పింది కరెక్టే అనిపించినట్టుంది. మరి ఈ కథ ఏందో చూడమని ఎన్నికల కమిషన్ వాళ్ళను ఆదేశించిందట హైకోర్టు. ఎన్నికల కమిషన్ వాళ్ళు వెంటనే నోటీసులు పంపించి పిలిపిస్తే నిన్న పట్నం బీఆర్కే భవన్లో ఉన్న కమిషన్ ముంగట హాజరుపడి ఏమేం తప్పులున్నాయి ఎందుకు వచ్చినాయి అని చెప్పి చెప్పిండట ఆ ఎమ్మెల్యే. అంతేనా మహేష్ అన్న? హైకోర్టు సీఈఓకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సీఈఓ నాకు నోటీస్ ఇచ్చిండు ఎఫిడవిట్ ఇవ్వాలని. ఎఫిడవిట్ ఇచ్చాను. అతను నాకు రిప్లై ఇచ్చిండు. నేను టైప్ చేసేటప్పుడు చూసుకోలేదు, బ్లెండర్ మిస్టేక్ అయింది. ఇంతకు ఏమేం తప్పులు రాసిండు? ఆయన ల్యాండ్ అమ్మేసుకుండు కానీ అతను నాదే అని చెప్తుండు. మళ్ళీ ఎఫిడవిట్లో ల్యాండ్ సైదాపురం ఏమో 6 గుంట, చందుపట్లనేమో 37 గుంట, ఇంకా అది చందుపట్లనేమో 1 ఎకర్. అయినా నాదే అని ఎలక్షన్ ఎఫిడవిట్లో చూపించిండు ఆయన. ఇంకా మా భార్య పేరు అంత పెళ్లి కాకముందుకేమో సుబ్బూరి మహేంద్ర, ఇప్పుడేమో బీర్ల అనితాన్ని మార్చుకున్నా అని చెప్తుండు. అగ్గు అమ్ముకున్న భూమిని మళ్ళా తనదే అని చెప్పుడు ఒకటైతే ఇంటామె పేరు తప్పు రాసుడు ఇంకోటట. టైపింగ్ మిస్టేక్స్ అని చెప్తుండట. ఏదో చిన్న చిన్న తప్పులే కదా చూసుకున్నట్టుండి తీయన్న. గంత కోపం ఎందుకు పెట్టుకున్నావు ఎమ్మెల్యే గారి మీద? ఇట్లైనా పబ్లిక్ ఓట్లేస్తేనే గెలిచిండు. ఈ అఫిడవిట్లతో పెద్ద ఫరక్ పడేది ఏముంటది? నేను ఒక బూత్ నెంబర్ సీరియల్ నెంబరు చూసుకోకుండా రాంగ్ చేసినాను. డిస్క్వాలిఫికేషన్ చేశారు. అతను కూడా డిస్క్వాలిఫికేషన్ చేయాలని నేను అనుకుంటున్నా. ఆహా, అదన్నమాట అసలు కథ. ఈ మహేష్ అన్న కూడా ఇండిపెండెంట్ గా ఆలేరు ఎమ్మెల్యే సీటుకు పోటీ చేస్తే బూత్ నెంబర్ తప్పు రాసిండని డిస్క్వాలిఫై చేసిరట పోటీలో లేకుండా. మరి నేను ఒక బూత్ నెంబర్ తప్పు రాస్తేనే పెద్ద బూత్ అన్నట్టు చేసిర్రు నన్ను పోటీ చేయలేకుండా. ఆయన ఇంటామె పేరు తప్పు రాసినా లేని జాగా ఉన్నట్టు చూపెట్టినా ఎట్లా పోటీ చేయనిచ్చిరు? మరి ఎందుకు నన్ను చేసినట్టు డిస్క్వాలిఫై చేయలే? నాకంటే పెద్ద తప్పులే కదా ఆయన చేసింది. మరి నేను అల్లమేంది బీర్లయ్య బెల్లమేంది అనేది మహేష్ అన్న లాగుతున్న లాజిక్ లా పాయింట్ అన్నట్టు. వారేవా బాగానే రీసెర్చ్ చేసినట్టుండు కదా అఫిడవిట్ మొత్తం. ఇంతకు ఫైనల్ గా ఏం ఫైసలా కోరుకుంటున్నావు అన్న? సీఓ దీనిపై విచారణ చేసి యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నా. లేకపోతే ఫర్దర్గా కోర్టుకు నేను వెళ్తా. వామ్మో, ఊకునేటట్లేడుగా మహేష్ అన్న. చూడాలి మరి ఎన్నికల కమిషన్ వాళ్ళు ఎట న్యాయం చేస్తారో, కోర్టు వాళ్ళు ఏమంటారో లాస్ట్కు.